జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం హనుమకొండ వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వ్రాత పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ఎన్హెచ్ఎం నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫోన్ కాల్స్ను నమ్మి మోసపోవద్దని హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య గారు సూచించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, ఐఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగిందని, దీనిని ఆసరాగా చేసుకొని కొందరు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తున్నారని, దయచేసి ఎవ్వరు కూడా వీటిని నమ్మి మోసపోవద్దని డాక్టర్ అప్పయ్య గారు సూచించారు. ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోవడం వల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువైపోయింది. అది నడిచిపోయే వాళ్ళు కావచ్చు, లేదా వెహికల్ నడిపే వాళ్ళు కావచ్చు, వెహికల్ ముందున్న వాళ్ళు కావచ్చు, ఎదుర్కొన్న వాళ్ళు. మనం సరిగ్గా వెహికల్ మనం నడపకపోయినా ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకోవడం కావాలి. రోడ్డు భద్రత రోడ్డు భద్రతను పాటిద్దాం. రోడ్డు తల్లిదండ్రులు పెంచి చదివించి ఒక ఉద్యోగం చేరే టైంలో మరి అలా జరిగితే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. అందుకని దయచేసి మనందరం కలిసి మరి ఇటువంటి ప్రమాదం జరగకుండా నివారించాం. 2023లో మళ్ళీ పెరిగినాయి, 7,640 పెరిగినాయి. ఇట్లా ప్రతి సంవత్సరం మనకి పెరుగుతూనే పోతున్నాయి. మరి దేశవ్యాప్తంగా చూసినట్టయితే మనకు 2018 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలలో 1,52,154 133 again ఇది కోవిడ్ పీరియడ్ కూడా 1,33,000 మంది చనిపోయారు. దానికి కారణం మరి కారణం VOS Master youth program and also of interest. So we will have WhatsApp group for all government programs. ఇది మంచి ట్రాఫిక్ అండి. మేము విలేజ్లకి వెళ్ళినప్పుడు పిల్లవాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు ఎట్లా బండి తోలుతారు, ఎంత ట్రాఫిక్ ఎట్లా విషయాలు చెప్పండి మేడం. ఫస్ట్ మనం వాళ్ళకు హెల్మెట్ కొని వాళ్ళ ప్రయాణాన్ని మా గురించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే మేము దాదాపుగా సిటీకి వచ్చి వెళ్తూ ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరూ కూడా యువ వాలంటీర్స్ అనేది మేము డెసిగ్నేట్ చేస్తున్నాము. మీ రెస్పెక్టివ్ మండలాల నుంచి మీరు మాకు ఇప్పటి నుంచి యువ వాలంటీర్స్. ఈ స్కీమ్ ఒకటే కాదు, రోడ్ సేఫ్టీ అనే దానికే కాదు, మరి యూత్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ ద్వారానే ఇంకా మనం స్ట్రెంథెన్ చేసుకోవడం అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఫస్ట్ ఒక మొదటి స్టెప్ ఈరోజు తీసుకుంటున్నాము. ఫస్ట్ రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే మీరందరూ చెప్పింది రోడ్డు బండి ఎక్కిన తర్వాత వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఫస్ట్ అసలు బండి ముట్టుకునే ముందు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉందా లేదా అనేది మనము చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం స్పెసిఫిక్గా రూరల్ వాలంటీర్స్ని ఎందుకు పిలుస్తున్నామంటే అర్బన్లో మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు అర్బన్లో ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో రూరల్లో కూడా అన్ని బండ్లు ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఒక బైక్, 2 బైక్లు, రిక్షా కానీ కార్లు కానీ కొన్ని హౌసెస్ దగ్గర ఉంటుంది.